వీడియోలో సర్చ్ యాడ్స్ కి ఎక్కువగా క్లిక్స్ రావాలన్నా లేదా ఎక్కువగా ట్రాఫిక్ రావాలన్నా ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఫైండింగ్ నిచి. నిచి అంటే నిచి అంటే ఏంటంటే కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ అవ్వచ్చు, కస్టమర్ యొక్క బిహేవియర్ కావచ్చు, ఏజ్ ఇయన్నీ కూడా నిచెస్ అంటాయి. అంటే ఏజెస్ బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ ఇంటెంట్ బట్టి కూడా అవేంటో తెలుసుకోవాలండి. కస్టమర్స్ యొక్క వాళ్ళకి ఏం కావాలి దాన్నే నిచి అంటారు. సో, కస్టమర్ బిహేవియర్, కస్టమర్ ఆహ్, డెమోగ్రఫిక్స్ అండ్ సైకోగ్రఫిక్స్‌ని నిచి అంటారు. అండ్ అది ముందు మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యాహ్! ఈ నిచిని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆహ్, ఆహ్, మన యొక్క ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ తెలుసుకోగలిగితే దాని ద్వారా కూడా మనం నిచీస్ అట్ ద సేమ్ టైమ్ కస్టమర్స్ యొక్క నిచీస్ కూడా సర్వీస్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవాలి. మనకి కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్ కావచ్చు, మన సమస్య యొక్క ప్రాబ్లమ్ అండ్ దాన్ని గనక సాల్వ్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా మన యొక్క నిచ్ అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మన కాంపిటీషన్ ఆర్ కాంపిటీటర్స్ యొక్క మార్కెట్‌లో ఎలా ఉందనేది మార్కెట్ రీసెర్చ్ అండ్ కాంపిటీషన్ రీసెర్చ్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మన ప్రాఫిట్ యొక్క నిచిని తెలుసుకోవాలి. మన లాభాల యొక్క గుణాలని ఆటిల గురించి తెలుసుకోవాలి. అండ్ టెస్ట్ యువర్ ఐడియా అంటే మనకేమైనా ఐడియాస్ ఉంటాయి కదండీ! వాటిని మనం ముందుగానే ఎలా ఉంటది ఏంటనేది పరీక్షించుకోవాలంట. ఇది నిచిని కనిపెట్టే 5 విధానాలు. అండ్ నెక్స్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఈజ్ రెలెవెంట్ కీవర్డ్స్ యూజ్ చేసుకోవడం. అంటే రెలెవెంట్ కీవర్డ్స్ అంటే మన యొక్క యాడ్ సంబంధించిన కీవర్డ్స్. అది కూడా ఏంటంటే సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉన్న కీవర్డ్స్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. మనకి యాడ్‌కి సంబంధించిన కీవర్డ్స్ తీసుకోవాలి. అందులో దాని యొక్క వాటికి సెర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ ఇది అయిపోయిన తర్వాత మూడోదేంటంటే మన కీవర్డ్ లిస్ట్ తీసుకుంటాం కదండీ! ఆ కీవర్డ్ లిస్ట్‌లో ఎక్కువగా ఆహ్, ఆహ్, ర ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ మన రిలవెంట్ కీవర్డ్ లిస్ట్ తీసుకున్న తర్వాత వాటిలో ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్‌ని ఏవేంటియో సార్ట్ ఔట్ చేసుకోవాలి. సార్ట్ ఔట్ చేసుకున్న తర్వాత మూడోది వాటిల్లో మనకవి క్యాచబుల్ ప్రైజెస్ అయ్యి ఉండాలి. ఎందుకంటే అందరూ కూడా ఎక్కువ బడ్జెట్‌లో యాడ్స్ రన్ చేయకపోవచ్చు. అందరూ కూడా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అయ్యి ఉండకపోవచ్చు. సో, చిన్న చిన్న స్మాల్ ఆర్గనైజేషన్స్ ఆర్ స్మాల్ బిజినెస్ వాళ్ళకి ఆహ్, తక్కువ బడ్జెట్ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే తక్కువ బడ్జెట్‌లో ఉండే కీవర్డ్స్‌ని అండ్ అట్ ద సేమ్ టైమ్ వాటిల్లోనే ఎక్కువ వాల్యూమ్ ఉన్నది చూస్ చేసుకొని వాటిని మనం సార్ట్ ఔట్ చేసుకొని ఒక 10, 15 లేదా ఒక 5 అలా సార్ట్ ఔట్ చేసుకొని మన కీబోర్డ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యూజ్ రెలెవెంట్ ల్యాండింగ్ పేజ్ అంటే మనది సేల్స్ పేజా లేదంటే ఆఫర్స్ పేజా లేదంటే డిస్కౌంట్స్ పేజా లేదంటే డెమో పేజా. సో, ఇవన్నీ మన ల్యాండింగ్ పేజెస్ రకరకాల ఒక్కొక్క వెబ్‌సైట్‌కి రకరకాల ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి. సో, వాటిల్లో మనది దేనికి సంబంధించింది? మన యాడ్ అనేది దేనికి సంబంధించింది? దానికి సంబంధించిన ల్యాండింగ్ పేజ్‌ని మాత్రమే మనం పెట్టాలి. ఒకవేళ మనం రాంగ్ ల్యాండింగ్ పేజ్ పెట్టినట్టయితే మనం విజిటర్స్‌ని రాంగ్ డైరెక్షన్‌లోకి తీసుకెళ్తాం. సో, దాని ద్వారా ఏంటంటే వాళ్ళు మనల్ని రాంగ్‌గా అప్రోచ్ అవుతారు. డిస్కౌంట్స్‌కి బదులు వాళ్ళు డెమో పేజ్ ఓపెన్ చేశారనుకోండి. సో, అదేమవుతుందంటే వాళ్ళు రాంగ్ వేలో అప్రోచ్ అవ్వచ్చు. లేదా వాళ్ళు వాళ్ళు ఏదైతే కీవర్డ్‌తో ప్రతి ఒక్కళ్ళు ఇంటెంట్ తోటే వాళ్ళకేదన్నా కావాలనే వాళ్ళు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి డెమో ఎళ్ళిందనుకోండి. డెమో డెమో ల్యాండింగ్ పేజ్ వెళ్ళిందనుకోండి. వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ చూపియచ్చు. లేదా కొంతమంది రాంగ్‌గా అప్రోచ్ అవ్వచ్చు. సో, దానివల్ల ఆహ్, మన అనుకున్న గోల్ రీచ్ కావు. సో, యాక్యురేట్ ల్యాండింగ్ పేజ్ అనేది చాలా ముఖ్యం. అది మీరు అప్డేట్ చేసే ముందు లేదా అప్‌లోడ్ చేసే ముందు
చెక్ చేసుకోండి ఏ ల్యాండింగ్ పేజ్ లింక్ పెడుతున్నామో లేదో. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ల్యాండింగ్ పేజ్ అనేది టెంప్లెట్ డిజైనింగ్ అంతా బాగుండడం అండ్ దాంట్లో ఉండే కంటెంట్ మంచిది తీసుకోవడం ఇలాంటివి కూడా చాలా ముఖ్యం అండి. క్లిక్స్ ఎక్కువ ట్రాఫిక్స్ ఎక్కువ రావాలంటే. అండ్ గూగుల్ కూడా మనది టాప్లో పెట్టడానికి ల్యాండింగ్ పేజ్ అనేది చాలా ముఖ్యమైనది. అది క్వాలిటీ బాగుంటే మనది టాప్లో ఉండే ఆప్షన్లో అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కీప్ ఐ ఆన్ కాంపిటీటర్ స్ట్రాటజీస్ అండ్ కీవర్డ్స్. సో మన కాంపిటీటర్స్ ఏ కీవర్డ్స్ వాడుతున్నారు, మన కాంపిటీటర్స్ ఎటువంటి స్ట్రాటజీస్ వాడుతున్నారో వాటిని మనం ఒక చూపు చూడాలంట. అసలు ఎలాంటి కీవర్డ్స్ వాడి వాళ్ళు టాప్లోకి వస్తున్నారు, ఎలాంటి కీవర్డ్స్ వాడుతున్నారు అనేది చెక్ చేసుకొని ఒకవేళ మీ కాంపిటీటర్ మీకన్నా టాప్లో ఉండొచ్చు లేదా మీతో పాటు రేస్లో ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళ కీవర్డ్స్ మీరు వాడుకోవచ్చు, వాళ్ళ స్ట్రాటజీస్ కూడా మీరు వాడుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ఇది మన 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 యొక్క పొజిషన్ ఉందనుకోండి, మన కింద సెకండ్ పొజిషన్ వాళ్ళతో కూడా కీబోర్డ్స్ వాడి రన్ చేయొచ్చు. సో ఈ విధంగా చేస్తే మనం టాప్లో ఉండే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ నేను కాంపిటీటర్స్ని కాపీ చేయాలన్నాం కదండి. కాంపిటీటర్స్ యొక్క కంటెంట్ని తీసుకొని మీరు కాపీ చేయొచ్చు అని నేను చెప్తాను, కానీ ఎగ్జాక్ట్గా కాపీ చేయొద్దండి. జస్ట్ చిన్న చిన్న మార్పులు చేసి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి చేయండి తప్ప ఎగ్జాక్ట్గా కాపీ చేస్తే కంటెంట్ మన యాడ్ ర్యాంక్ తగ్గుతుంది, గూగుల్ మనల్ని వెనకాల నెట్టేస్తుంది. సో ఎగ్జాక్ట్గా కాపీ చేయకుండా మార్పులు చేసి వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దానికి రిలేటివ్గా మన ఇన్ఫర్మేషన్ రిలేటివ్గా మార్చుకొని చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫైండింగ్ ద ట్రెండింగ్ టాపిక్స్ రిలేటివ్ టు యువర్ యాడ్స్. అంటే మన యాడ్స్కి సంబంధించిన ట్రెండింగ్ టాపిక్స్ని మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ట్రెండింగ్ టాపిక్స్ని చూస్ చేసుకొని యాడ్స్ రన్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం అట్లీస్ట్ 15 లేదా 20 రోజుల వరకు యాడ్స్ అనేవి రన్ చేయాలి. అప్పుడు చేయడం అది కూడా ఏంటంటే డిఫరెంట్ కీబోర్డ్స్తో డిఫరెంట్ బిట్ స్ట్రాటజీస్తో డిఫరెంట్ కీబోర్డ్ మ్యాచ్ టైప్స్తో యాడ్ అనేది రన్ చేస్తే ఏ కీబోర్డ్కి ఎక్కువ పెర్ఫార్మెన్స్ వస్తుంది, ఏ కీబోర్డ్ మ్యాచ్ టైప్కి ఎక్కువ పెర్ఫార్మెన్స్ వస్తుంది, ఏ బిట్ స్ట్రాటజీకి మనకి ఎక్కువ పెర్ఫార్మెన్స్ వస్తుందని తెలుస్తుంది. దాని ద్వారా ఫ్యూచర్లో వాటిని మనం ఉపయోగించుకోవచ్చు యాడ్స్ రన్ చేసేటప్పుడు. సో తర్వాత ఏంటంటే మనకి బ్యాడ్ పెర్ఫార్మెన్స్ వస్తున్న బ్యాడ్ రిజల్ట్స్ చూపిస్తున్న యాడ్స్ని మనం ఆపేయాలండి, ఇమ్మీడియట్గా ఆపేయాలి. లేదంటే మన బడ్జెట్ వేస్ట్ అవుతుంది, రాంగ్ విజిటర్స్కి రీచ్ అవ్వచ్చు, లేదా కారణాలు ఏమైనా అవ్వచ్చు. మనం పెట్టుకున్నంత పెట్టుబడి మించి రావట్లేదు అనుకోండి లీడ్స్. సో ఎమ్మటే ఆ యొక్క యాడ్స్ని ఆపేసి ఎక్కడ తప్పు ఉందో తెలుసుకొని అనలైజ్ చేసుకొని నెక్స్ట్ యాడ్స్ చేసేటప్పుడు కొంచెం మార్పులు చేసుకొని చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యూజింగ్ నెగిటివ్ కీబోర్డ్స్ టూల్. నెగిటివ్ కీబోర్డ్స్ వాడటం వల్ల రాంగ్ విజిటర్స్కి మనం రీచ్ అని చెప్పాం కదండి, అదే మనం చేయాలి. అండ్ తర్వాతది యూజ్ యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటే కాల్ ఎక్స్టెన్షన్స్, సైట్ ఎక్స్టెన్షన్స్, లొకేషన్ ఎక్స్టెన్షన్స్. కాల్ ఎక్స్టెన్షన్స్ అంటే ఫోన్ నంబరు అవి. తర్వాత ఆఫర్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి. ఆఫర్ ఎక్స్టెన్షన్స్ అంటే ఇక చూడండి ఇక్కడ ఫ్రీ ట్రయల్ అలా చూసారా, అది ఇది. అండ్ అడ్రస్ లొకేషన్ ఎక్స్టెన్షన్స్ అంటే ఇక్కడ అడ్రస్ అవన్నీ ఉంటాయి. అండ్ సైట్ ఎక్స్టెన్షన్స్ అంటే ఆ యొక్క ల్యాండింగ్ పేజ్ కాకుండా వేరే ల్యాండింగ్ పేజ్కి సంబంధించిన లింక్స్ కూడా ఉంటాయి. అలాగా వాటిని కూడా యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ యాడ్ ఎక్స్టెన్షన్స్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి క్వాలిటీ స్కోర్ పెరుగుతుంది, అండ్ యాడ్ ర్యాంక్ అనేది పెరుగుతుంది. దాని ద్వారా మనం టాప్లో ఉండే అవకాశం ఉంటుంది. టాప్లో ఉండడానికి క్వాలిటీ స్కోర్ అనేది కూడా ఒక భాగం అండి పెంచుకోవడం. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ యూజ్ ఓకే, మన యొక్క నెక్స్ట్ థింగ్ ఈజ్ సెర్చ్ టర్మ్ రిపోర్ట్ అండ్ గూగుల్
అనలిటిక్స్ కూడా మనం వాడుకోవాలండి. 2 వాడుకున్న తర్వాత వాటి యాడ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి ఏ సెర్చ్ టర్మ్ అంటే ఏ కీవర్డ్ పనిచేస్తుంది లేదా తెలుస్తుంది. అండ్ గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటంటే ఏ డివైస్ నుండి మనకి ఎక్కువగా ఆహ్, యాడ్స్ కనబడుతున్నాయి, ఏ ఏరియాలో కనబడుతున్నాయి, అండ్ ఇలాంటివి మనం గూగుల్ అనలిటిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ దాని ద్వారా నెక్స్ట్ యాడ్స్‌లో వాటిని మనం టార్గెట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అంటే మన యొక్క యాడ్స్ పెర్ఫార్మెన్స్ బట్టి మనం అనలైజ్ చేసుకొని వాటిలో ప్లస్‌లేంటి, మైనస్‌లేంటో తెలుసుకొని నెక్స్ట్ ఫ్యూచర్ యాడ్స్‌లో వాటిని అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం యాడ్స్‌ని చేసే ముందు ఆహ్, మనం ఒక కస్టమర్ లాగా ఆలోచించాలి. ఏంటంటే మన యాడ్స్ లాంటివి కాకుండా మనం జనరల్‌గా మామూలుగా ఏదైనా బ్రౌజ్ చేసినప్పుడు మనం కొన్ని యాడ్స్ చూసి మనం ఆహ్, అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి మనం మనమే లీడ్స్ వాళ్ళకి లీడ్స్‌గా మారతాం. సో, వాళ్ళు ఎలా మనల్ని అట్రాక్ట్ చేయగలిగారో అదే సేమ్ స్ట్రాటజీ, అదే సేమ్ అంటే వాళ్ళ వీడియోస్ చూసో, లేదంటే వాళ్ళ కంటెంట్ చూసో, అలాంటి కంటెంట్ మనం మన యాడ్స్‌లో పెట్టుకోవాలి. అలాంటి వీడియోస్ మనం చేయాలి. మన యాడ్స్‌లో చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ బిడ్ స్ట్రాటజీస్. ఆహ్, ఎటువంటి మాక్సిమైజ్ క్లిక్స్ బిడ్ స్ట్రాటజీస్ వాడడం వల్ల ఎక్కువ క్లిక్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కీవర్డ్ మ్యాచ్ టైప్ వచ్చి ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్ అండ్ బ్రాడ్ మ్యాచ్ మోడిఫైయర్ ఆహ్, కీవర్డ్ మ్యాచ్ వాడటం వల్ల ఎక్కువ క్లిక్స్ వచ్చే అవకాశం ఉంది సెర్చ్ యాడ్స్‌లో. సో, అండ్ బోనస్ టిప్ మీకు ఇవ్వబోతున్నానండి. మీరు ఆహ్, కస్టమర్స్‌కి ఎక్కువ శాతం వాల్యూ ఇన్ఫర్మేషన్ మీ ప్రొడక్ట్స్ సంబంధించిన లేదా సర్వీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా, లేదంటే ఆర్టికల్స్ ద్వారా, లేదంటే ఇన్‌స్టంట్ ఆర్టికల్స్ ద్వారా, లేదా వీడియోస్ ద్వారా అలాంటివి మీరు చేస్తూ ఉంటే దాని కింద మీరు మీ యొక్క ల్యాండింగ్ పేజ్ సంబంధించిన లింక్ పెట్టేయండి. సో, దీని ద్వారా మీకు ఎక్కువగా ఆహ్, క్లిక్స్ అనేవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.